పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, పూర్వజన్మ పుణ్యం వలన మనకు వచ్చే జీవిత భాగస్వామి మనం పూర్వజన్మలో చేసిన పుణ్యం ఆధారంగా లభిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పెద్దలు అంటారు, భాగస్వామి అనేది పూర్వజన్మ సుఖదుఖాల ఫలితం అని. మనం ఎంత దానం, పుణ్యం, సత్కార్యాలు చేస్తామో దానికి తగ్గట్టే సంతానం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకు ధనధాన్య దానం చేస్తే సంపద కలిగిన సంతానం, విద్యాదానం చేస్తే పాండిత్యం గల సంతానం, అన్నదానం చేస్తే దీర్ఘాయుష్మంతులు ఆరోగ్యవంతులు గల సంతానం. శాస్త్రాల్లో ఉన్న ఉదాహరణలు మహాభారతంలోని పాండవులు. పాండురాజు దంపతుల పూర్వపుణ్య ఫలంగా వివిధ శక్తులతో జన్మించారు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, పిల్లలు కేవలం శరీర సంబంధం వల్ల పుట్టరు. వారి ఆత్మ పూర్వకర్మలతో తల్లిదండ్రుల పుణ్యబలంతో కలుస్తుంది. మనం చేయాల్సినవి ఏమిటి అంటే, పుణ్యకార్యాలు చేయాలి. పూజ, జపం, హోమం, యాత్రలు, దానం చేయాలి. అన్నదానం, విద్యాదానం, గోదానం వంటివి. పితృకార్యాలు చేయాలి. పితృదేవతలకు తర్పణం చేస్తే సంతానం కులవృద్ధి కలుగుతుంది. సద్గుణాలు అలవరుచుకోవాలి. నిజాయితీ, దయ, క్షమ, ధర్మం కలిగి ఉండాలి. మన జీవిత భాగస్వామి పూర్వజన్మ పుణ్యానికి ఫలితం. మన సంతానం ఈ జన్మలో చేసిన దానం, సత్కార్యాల ఫలితమని. అందుకే పెద్దలు అంటారు, భార్య పూర్వపుణ్య ఫలితం, పిల్లలు ఈ జన్మలోని దాన ఫలితం.